వెల్కమ్ టు దీపు ఛానల్. బాగున్నారా? ఈరోజు మనం ఈ వీడియోలో 10th క్లాస్కి తెలుగుకి సంబంధించిన సెకండ్ లెసన్ బతుకు గంప గురించి చెప్పుకుందాము. ఈ వీడియోని చూసే ముందు ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక మీరు మర్చిపోకుండా ముందు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ కూడా మీకు వస్తూ ఉంటాయి. మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంకా ఈ ఛానల్ని షేర్ చేసినట్లయితే కనుక వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. తప్పకుండా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఈరోజు మనం ఈ బతుకు గంప పాఠంలోని కవి పరిచయం, ప్రక్రియ, ఉద్దేశం తెలుసుకుందాము. లెసన్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఈ బతుకు గంప అనే పాఠ్యభాగాన్ని రచించిన కవయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఈమె జన్మించింది 6/9/1969లో. ఈమె మరణించింది 5/12/2004లో. నిరుపేదల జీవిత వాస్తవాలను ఒక కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసిన కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. అంటే ఈమె రచనలన్నీ కూడా నిరుపేదల జీవితాలను ఈమె ఒక కథా వస్తువుగా తీసుకొని రచనలు చేయడం జరిగింది. ఈమె చిత్తూరు జిల్లా అరగొండ అనే గ్రామంలో జన్మించింది. రాజగోపాల్ వీళ్ళ తండ్రి పేరు, విమలమ్మ తల్లి పేరు. భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు రాశారు. అందులో ఈమె రచించిన రచనలకు బాగా పేరు పొందిన రచనలు ఏమిటంటే ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. ఈ 3 రచనలు కూడా ఈమెవి చాలా ప్రసిద్ధి పొందినవి. ఇంకా వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి, అంటే ఈ భానుమతి రామకృష్ణ గారు రచించిన అత్తగారి కథలకు, నెక్స్ట్ ముడిమాణిక్యం నరసింహారావు గారు రచించిన కాంతం కథలకు ఈమె రేడియోలో ప్రసంగ వ్యాసాలు కూడా రచించిందనమాట. రేడియోలో ఆ వ్యాసాలు చేసేవాళ్ళు. మనం ఇప్పుడు చదువుకునే ఈ పాఠ్యభాగం ఈమె రచించిన కథలు ఉన్నాయి కదా, వాటి నుంచి స్వీకరించడం జరిగింది. ప్రస్తుతం ఈ పాఠ్యభాగం ఈ మూలింటి చంద్రకళ గారు రచించిన రచనలోనిది. నెక్స్ట్ మనం ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ చూసుకున్నట్లయితే కనుక ఈ పాఠ్యభాగం కథానిక ప్రక్రియకు చెందిందండి. కథానిక అంటే ఒక కథ అంటే మనకి సుమారు 4-5 పేజీలు కనుక ఉన్నట్లయితే దానిలో ఒక చిన్న భాగాన్ని తీసుకొని రాయడమే కథానిక అవుతుంది. ప్రస్తుతం ఈ కథానిక అనేవి పర్యాయ పదాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తెలుగు సాహిత్యంలో నేడు కథానిక అనేవి పర్యాయ పదాలుగా మారిపోయాయి. ఈ కథానిక అనేది వచన ప్రక్రియ అన్నమాట. వచన ప్రక్రియకు సంబంధించింది. ఇది వాడుక భాషలో ఉంటుంది. ఇది పద్య రూపంలో రచించడానికి కుదరదు. కథానిక అనేది వ్యక్తి జీవితంలో ఒక ముఖ్య సన్నివేశాన్ని లేదా సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుందన్నమాట. ఈ కథానిక అనేది అంటే మన మానవ జీవితంలో, సమాజంలో జరిగే పరిస్థితులను వాటి గురించి వివరించడం కోసం ఏదో ఒక సంఘటనల ద్వారా, ఒక పాత్ర ద్వారా వివరించడం ఈ కథానిక యొక్క ప్రత్యేకత. క్లుప్తత దీని యొక్క ప్రధాన లక్షణం. ఈ కథానిక కూడా వచన ప్రక్రియకు ఎలాగైతే క్లుప్తత అనేది ప్రధాన లక్షణమో, ఈ కథానిక కూడా క్లుప్తత అనేది ప్రధాన లక్షణమై ఉంటుంది. దీనిలో పాత్రలు, నేపథ్యము, కథనము, జీవిత వాస్తవ చిత్రణ, కంఠస్వరం ఈ కథానికలోని ముఖ్యమైన అంశాలన్నమాట. అంటే కథానిక అనడంతోనే మనకి కథ గుర్తుకొస్తుంది. ఈ కథలో మనకి ముఖ్యమైనవి ఏంటి? పాత్రలు అన్నమాట. పాత్రలు, అసలు ఈ నేపథ్యం ఏంటి, అంటే అసలు ఈ కథకి ముందు ఏం జరిగింది, ఇవన్నీ కూడా జీవిత వాస్తవ చిత్రాలను పట్టి చూపిస్తున్నట్లుగా ఉండేదే కథానిక అన్నమాట. ఇది ఈ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ. నెక్స్ట్ ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే మానవ జీవితంలో కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. ఉన్నంతలో తృప్తిగా జీవించాలి. తోటి వారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. ఇదిగోండి, ఇది బతుకు గంప పాఠం. ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే
మనిషి జీవితంలో కష్టాలనేవి ఉంటాయి, సుఖాలనేవి ఉంటాయి. ఏ ఒక్కరికి కూడా జీవితాంతం కష్టాలే ఉండవు, జీవితాంతం సుఖాలే ఉండవు. రెండింటినీ కూడా ఏ కష్టాలు వచ్చినప్పుడు కానీ, కష్టాలు వచ్చినప్పుడు మనం భయపడి వాటిని భయపడ్డామనుకోండి, అవి మనల్ని భయపెడతాయి. కష్టాలు వచ్చినప్పుడు భయపడకూడదు, సుఖాలు వచ్చినప్పుడు ఎక్కువగా పొంగిపోకూడదు. రెండింటినీ అధిగమిస్తూ జీవించేవాడే మనిషి. అలా మనకు ఉన్నంతలో తృప్తిగా జీవించాలి, లేని వాటి కోసం ఆడంబరాలకి పోకూడదు. అలా ఉండాలి. మనిషి అన్న తర్వాత ఎదుటి వ్యక్తికి చేయూతని అందించాలి, మనకి ఉన్న దానిలో ఎదుటి వారికి సాయం చేయాలి అని, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పే ఉద్దేశంతో ఈ పాఠ్యభాగాన్ని మీకు ఇవ్వడం జరిగిందనమాట. భావి పౌరులుగా మీరు రాబోయే కాలంలో భావి తరాల వారికి సమాజంలో ఏ విధంగా నడుచుకోవాలి, ఏ విధంగా జీవించాలి, ఎదుటివారికి ఎలా సాయం చేయాలి, ఎదుటివారికి ఎలా చేయూతనివ్వాలి, ఇవన్నీ కూడా మీకు వివరించడం కోసం ఈ బతుకు గంప అనే పాఠ్యభాగాన్ని ఇవ్వడం జరిగింది. ఇదండి కవి పరిచయం. నెక్స్ట్ ప్రక్రియ, ఉద్దేశం. ఈ వీడియోలో ఇవి తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ చేసే వీడియోలో అసలు ఈ పాఠ్యభాగం అసలు దీనిలో స్టోరీ ఏంటి అనేది మనం కొంచెం సంక్షిప్తంగా తెలుసుకుందాము. అంతవరకు బాయ్. ముందు ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.